ఎలక్షన్ కు వెళ్లిన టీడీపీ జనసేన నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తెలిపారు. సోమవారం నగరంలోని 53, 54 డివిజన్లో జనం కోసం జనసేన కార్యక్రమం, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు టీడీపీ నేతలు జనసేన నేతలతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వ వైఫల్యాలు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా నగర అధ్యక్షులతో కలిసి మేము జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ ముందుకు సాగడం జరిగింది. 53, 54 డివిజన్ క్లస్టర్డ్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ ఉన్నాను. అదేవిధంగా 53, 54 డివిజన్ క్లస్టర్డ్ ఇన్ఛార్జ్గా జహీరన్ ఉన్నాడు. అదేవిధంగా 53 డివిజన్ ఇన్ఛార్జ్గా మనకు సుధీరన్ ఉన్నాడు. అదేవిధంగా 53 డివిజన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి జనసేన టీడీపీ ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తే ఒకే మాట చెప్తున్నారు, మాకు ఇంకా ఈ ప్రభుత్వం వద్దు. ధృతరాష్ట్రపు కౌగిలిలాగా అమ్మల్లారా అక్కలారా అయ్యల్లారా అని చెప్పి తల మీద నెత్తి మీద చేయి పెట్టి సంకరాకి చేశాడు. మాకు ఇంకా ఈ జగన్ ప్రభుత్వం వద్దు, ఈ జగన్ పాలన వద్దు మాకు అని చెప్పి నమస్కారం పెట్టి మరి మాకు మీరే కావాలి, రాబోయే కాలంలో మీకే మేము పట్టం కడతామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు ఆహ్వానం పలుకుతున్నారు. మేము పెద్ద ఎత్తున మేము వాళ్ళ మాటలన్నీ విని చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అదేవిధంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. జై నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో 53వ డివిజన్లో జనం కోసం జనసేన కార్యక్రమం మరియు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ 53వ డివిజన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా 53, 54ల క్లస్టర్ ఇన్ఛార్జ్ జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము జనాల్లోకి వెళ్తుంటే నిష్పక్షపాతంగా ప్రజలందరూ చెప్తున్న ఒకే ఒక మాట, ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీల్ని మేము ఆశీర్వదిస్తాం. ఈ రౌడీయిజాలు గూండాయిజాలని మేము చూసి విసిగిపోయి ఉన్నాం. ఓ పక్క రేట్లు పెంపు కానీ, మరోపక్క ఉద్యోగుల పాలిట ధర్నాలు కానీ, మరోపక్క డిఎస్సి కోసం ఈరోజు డిఎస్సి కోసం నినాదిస్తుంటే ఓ పక్క వాళ్ళ ధర్నాలు కానీ, ధర్నాలతో మాత్రమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మారుమరుగుతుందే తప్ప అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిందని చెప్పి ఈరోజు ఏ వర్గం తీసుకున్నా, పాలక వర్గం తీసుకున్నా, ధనిక వర్గం తీసుకున్నా, పేద వర్గం తీసుకున్నా ప్రతి ఒక్కరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న దారుణాలకు దౌర్జన్యాలకి ఈరోజు కొంచెం యాంటీగానే ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఈసారి మేము ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ ఈసారి పాలకపక్షమైన అధికార పక్షమైన విపక్షమైన అందరి మాట ఏకపక్షంగా ఒకే ఒక మాట చెప్తున్నారు, జనసేన తెలుగుదేశం పార్టీలని ప్రభుత్వ స్థాపన దిశగా ముందరకు పోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఖచ్చితంగా ఎవరొచ్చినా మేము జనసేన పార్టీ స్వాగతిస్తుంటుంది. అదేవిధంగా వాళ్ళు ఏదో వ్యక్తిగత కార్యక్రమం వాళ్ళు చేసుకున్నట్టు కానీ మాకైతే ఇండికేషన్స్ ఉన్నాయి. మాకు వేరే కార్యక్రమం వల్ల మేము ముందరకు వెళ్తూ వస్తున్నామండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.